ఈరోజు మన నంబర్ సిరీస్ అనేటువంటి చాప్టర్కి సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్ అనేది చాలా సో చూడండి, ఒక సంఖ్యా శ్రేణి కనుక తీసుకున్నట్టయితే జనరల్గా ఈ విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఇలా ఉంటుంది అనమాట. ఒకవేళ సంఖ్యా శ్రేణి కనుక పెరుగుతూ ఉన్నట్టయితే అది కనుక క్రమంగా పెరుగుతుంటే ముందు ఉన్నటువంటి నంబర్ ఏదైతే ఉందో దానికి సంథింగ్ యాడ్ చేయడం వల్ల నెక్స్ట్ నంబర్ వస్తుంది. నెక్స్ట్ మనం 15 కలిపితే మన ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? అదే ఒకవేళ సంఖ్యా శ్రేణి కనుక పెరుగుతూ ఉంది వేగంగా అయితే అలాంటప్పుడు 3ని ఇంటూ 2తో గుణించడం వల్ల 6 రావడము. ఏదైనా స్క్వేర్ వాల్యూస్ కానీ లేదా క్యూబ్ వాల్యూస్ కానీ కలిపినప్పుడు కూడా ఆ నంబర్ సిరీస్ వేగంగా పెరుగుతుంది. అంటే అదేవిధంగా ఒకవేళ తగ్గుతూ ఉన్నట్టయితే నంబర్ సిరీస్ తగ్గుతూ ఉందనుకోండి, డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే నంబర్ అది బేసి సంఖ్య కానీ సరి సంఖ్యలు బట్ వేగంగా తగ్గుతూ ఉన్నప్పుడు మనం ఏదైనా 2 నంబర్స్ తీసుకున్నప్పుడు మొదటి నంబర్ డివైడెడ్ బై సంథింగ్ చేయడం వల్ల రెండో నంబర్ రావడం. ఈ బేసిక్ ఐడియా ఉంటే ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అని మనం ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం మనం చేయొచ్చు.